హలో క్రేజీ ఫుడ్ లవర్స్, ఈరోజు మనం గరం మసాలా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోని ఈ గరం మసాలా ఫిష్ ఫ్రైని చాలా టేస్టీగా యమ్మీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు మన ఇంటి కిచెన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ మీరు చూస్తున్నారు, చేప ముక్కల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో మన ఇంట్లో డైలీ వాడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మీరు గ్లాన్స్గా చూడండి, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేస్తాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో ఇప్పుడు వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కారము, స్వచ్ఛమైన కారం అండి, పసుపు, ఉప్పు, మన గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుంది. ఈ పేస్ట్లో మనము కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది ఈ పేస్ట్కి బాగా పట్టాలి కాబట్టి మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ చేప ముక్కలకి ఒక్కొక్క దానికి ఈ మసాలా పేస్ట్ అనేది మంచిగా పుయ్యాలన్నమాట. ఎందుకంటే ఈ మసాలా అనేది చేప ముక్క మొత్తానికి పడితే మనము తినేటప్పుడు ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. మనం ఫ్రై చేసిన తర్వాత మనకి ఈ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే ప్రతి ముక్కకి మంచిగా మ్యారినేట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒక్కొక్క ముక్కకి ఈ మసాలా పేస్ట్ని మంచిగా మసాజ్ చేయాలండి. ముక్క అనేది మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి ఈ మసాలా పేస్ట్, మన దగ్గర ఉన్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మంచిగా మనము ముక్కకు పట్టేలా పోయాలి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ మనము ఈ ప్లేట్లో తీసుకున్నాం కదా, ఈ ప్లేట్ని నేరుగా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 15 మినిట్స్ పెట్టుకుందాం. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 15 మినిట్స్ సరిపోతుంది. మామూలుగా బయట పెడితే ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ ఉండాలి కాబట్టి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇలా తయారైందనమాట, కొంచెం గడ్డగా క్రిస్పీగా తయారైంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు ఆయిల్ కూడా మనకు మంచిగా వేడి కావాలన్నమాట. అంటే బాయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ని ఇప్పుడు ఈ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిష్ పీసెస్ని ఒకటిగా మనము వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. నిజంగా నేను ఈ కర్రీని ఈ ఫ్రైని నేను తిన్న తర్వాతనే ఈ వాయిస్ వచ్చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా మందు బాబులు ఎవరన్నా ఉంటే మందు తాగేటప్పుడు ఈ ఒక్కొక్క పీసెస్ని మనం తింటే అసలు ఎంత మందు తాగుతున్నామో కూడా మనకు అర్థం కాదు, అంత బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. బ్యాచిలర్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నా కానీ, ఇంట్లో అంకుల్స్ ఎవరు ఉన్నా కానీ ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ. మనము ఒక 3 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి. ముక్కల్ని తిప్పుతుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లోనే చేయండి, ఇది లో ఫ్లేమ్లో చేయొద్దు. లో ఫ్లేమ్లో చేస్తే ఇది తొందరగా ఉడకదు, మసాలా అనేది మాడిపోతుంది అన్నమాట. అట్లా అని చెప్పేసి నేను హై ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా మనం తిప్పుతూనే ఉండాలి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి. ఇప్పుడు దీనికి ఉన్న మసాలా ఉంది చూస్తున్నారు కదా, ఈ మసాలా కూడా మనకి ఆయిల్లోకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఈ మసాలా మొత్తము ఒక ముద్దలా తయారయ్యి ఆయిల్లోనే ఉంటుంది. ఆ మసాలాను కూడా మనము తీసుకొని రైస్లో కానీ, మన రోటీ ఉంటుంది కదా, రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలియదు ఫస్ట్ అది అలా ఉంటుందని. నేను దాని వీడియో కూడా తీయలేదు, తీసి పక్కకు పెట్టాను. తర్వాత నేను ట్రై చేశాను ఎట్లా ఉంటుంది చూద్దామని చెప్పేసి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. అది చాలా ఎంత డెలిషియస్గా ఉందంటే అంత డెలిషియస్గా ఉందండి. ఆ కారం పొడి కూడా ఇందులో పడ్డ స్పైసెస్ది చాలా టేస్టీగా ఉంది. అది పడేయకండి, ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది.
ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఒక టిష్యూ అమర్చిన ప్లేట్ని తీసుకొని ఈ పీసెస్ అన్నిటిని అందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టిష్యూ అనేది ఆయిల్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఒక టిష్యూ తీసుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ ముక్కలపై వేసుకుంటున్నాను. చూడండి, మీకు ముక్కలు ఇంకా ఉడుకుతున్నట్టే కనిపిస్తుంది. ఇంకేముంది, మనము ఏదైతే గరం మసాలా ఫిష్ ఫ్రై అనుకున్నామో అది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మన ఇంటి కిచెన్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ లేటర్.